జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, తస్లిమా నస్రీన్, విజయసాయిరెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. ఎందుకు ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? తస్లిమా నస్రీన్, విజయసాయిరెడ్డి, పవన్ కళ్యాణ్ నిజానికి వీళ్ళందరూ కూడా ఒకరికొకరు సంబంధం లేనటువంటి వ్యక్తులు అనమాట. పార్టీల పరంగా కానీ ఇంకొక రకంగా కానీ ఎట్లా చూసినా కూడా ఒకరికొకరికి సంబంధమే లే. ఒక్కొక్కరిది ఒక్కొక్క భావజాలం. వీళ్ళంతా కూడా పూర్తిగా విభిన్న ధృవాల వంటి వాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఒక విషయంలో చెప్పాలంటే ఒకటైనారు. మేమంతా కూడా ఒకటేనని తమ గొంతుకునైతే వినిపించారు. మేము మనుషులమే, మాకు మానవత్వం ఉండాలి, మేము కూడా హిందువులమే అంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి లుచ్చానా డాచిగాళ్లకు దవడ పగిలిపోయేటట్టు సందేశాలను అయితే ఇచ్చినారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, అసలు బంగ్లాదేశ్ లో ఏమి జరుగుతుందో ఎవరు కూడా అర్థం కావడంలే. అయినా అర్థం కాకపోవడానికి ఉండదులే కానీ, ఈ బంగ్లాదేశ్ ముండా కొడుకులకు ఏ కష్టం వచ్చినా కూడా వచ్చి మన హిందువుల పైన దాడులు చేస్తారు. అంటే సుట్టు పెట్టి కొడతారు, సుట్టు పెట్టి చంపుతారు. అర్థమవుతుందా? మన హిందూ మగవాళ్ళను నరికి నరికి చంపుతారు. ఇక మన హిందూ ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి చంపుతారు. మన హిందువుల వ్యాపారాలను లూటీ చేస్తున్నారు. ఈ విధంగా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, గత 17 నెలల నుంచి ఈ విధంగా ఈ జిహాదీ ముండా కొడుకులు బంగ్లాదేశ్లోని మన హిందువుల పైన అరాచకాలు సాగిస్తానే ఉన్నారు. కానీ ఈ విషయాల గురించి మన దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించి, ఎన్డీఏ కూటమి నాయకులు తప్పించి ఇంకెవరు కూడా మాట్లాడడంలే. కానీ ఇప్పుడు తస్లిమా నస్రీన్ అంటే ఈవిడ అనధికారికంగా హిందూ మతం స్వీకరించిందనమాట. ఈవిడ ఇక విజయసాయిరెడ్డి అలాగే పవన్ కళ్యాణ్లు మన హిందువుల తరపున మాట్లాడడానికి ముందుకు వచ్చారు. ముస్లింలంటే ఉచ్చబోసుకునే పిరికిన డాష్ గాళ్లకు బుద్ధి వచ్చేటట్టు ఈ ముగ్గురు కూడా స్పందించారు. మొదటగా తస్లిమా నస్రీన్ విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో మైనారిటీలైనటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు అమానుషమని బంగ్లా బహిష్కృత రచయిత తస్లిమా నస్రీన్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినారు. చిట్ట గ్యాంగ్లో దీపు చంద్రదాస్ అనేటటువంటి ఒక హిందూ యువకుడిని అల్లరి మూకలంతా కలిసి కొట్టి చెట్టుకు వేలాడదీసి సజీవంగా కాల్చి చంపినటువంటి ఉదంతం పైన ఆమె సోషల్ మీడియా వేదికగా నిప్పులు జరిగినారు. ఇంతకు అతను చేసినటువంటి తప్పు ఏందో తెలిసిన, పేర్లు మాత్రమే వేరు, దేవుళ్ళంతా సమానమే అన్నాడు. అది అతను చేసినటువంటి తప్పు. ఆ లెక్క ప్రకారం మన దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండారా? దేవుళ్ళందరూ సమానమే, మతాలన్నీ సమానమే, మత గ్రంథాలన్నీ కూడా చెప్పేది ఒకటి అనేటోళ్ళు మన దేశంలో ఎంతమంది ఉండారా? ఆ లెక్క ప్రకారం వీళ్ళకు కూడా ఇప్పుడు అతనికి దీప్ చంద్రదాస్కి ఏ విధమైన శిక్ష పడిందో వీళ్ళకు కూడా అదే శిక్ష పడాలా. ఏది ఒకవేళ ఈ దేశంలో జిహాదీల సంఖ్య ఎక్కువగా ఉంటే, మన సంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళుగా బతికున్నారు. అర్థమవుతుందా? బంగ్లాదేశ్ ఇప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయింది. హిందువులను చంపడం అక్కడ ఒక పండగలాగా జరుపుకుంటున్నారు. వాస్తవమే, మీరు కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ దీపు చంద్రదాస్ని అది ఏదో అంతా కోలాహలంగా అంతా కొన్ని వేల మంది కలిసి వీడియోలు తీసుకుంటా అతన్ని కొట్టుకుంటా పోయి చెట్టుకు ఏలాడదీసి కాల్చి చంపేశారు. మామూలు కూడా కాదు, మనుషులని వాళ్ళు మార్చి చేస్తారంటే. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు అనే పదాలకు బంగ్లాదేశ్లో కనీసం విలువే లేకుండా పోయిందని చెప్పేసి ఈ తస్లిమా నస్రీన్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆవిడైతే ఆరోపించారు. ఆరోపణలు కాదు, ఇవన్నీ కూడా వాస్తవాలు. వాస్తవానికి దీపు చంద్రదాస్ ఎలాంటి దైవదూషణ కూడా పాల్పడలా. సహోద్యోగి చేసేటువంటి కుట్రకు ఈ దీప్ చంద్రదాస్ ప్రాణాలైతే కోల్పోయినాడని చెప్పేసి ఆవిడ స్పష్టం చేసింది. ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి ఫ్లోర్ మేనేజర్ అయినటువంటి ఆలంగీర్ హుస్సేన్ అనేవాడు కార్మికుడైనటువంటి దీపు చంద్రదాస్ పైన కక్షతో, అర్థమవుతుందా, కక్షతో కుట్ర చేసి జన మధ్యలో ఉన్నటువంటి సమయంలో దీపు చంద్రదాస్ దైవ దూషణకు పాల్పడినాడని చెప్పేసి గట్టిగా అరిచాడంట. దీంతో చుట్టూ ఉన్నటువంటి జనం ఈ దీపు చంద్రదాస్ పైన దాడి చేసినారని, ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి దీపు చంద్రదాస్ను అరెస్ట్ చేశారని చెప్పింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, సరే అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కదా, అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఏది, నేను దైవదూషణ చేయలేదు, నేను ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు కూడా నేను చేయలేదని చెప్పేసి అతను లిఖితపూర్వకంగా కూడా రాసి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? పోలీస్ స్టేషన్లో ఉండే వ్యక్తి అల్లరి మోకాల చేతులకు ఎట్టబోతాడు ఒకసారి ఆలోచించండి. ఈ పోలీస్ స్టేషన్లో దీపు చంద్రదాస్ తన పైన సహోద్యోగి చేసినటువంటి కుట్రను చెప్పినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదంట. దీపు చంద్రదాస్ను తిరిగి జనంలోకి పోలీసులే పంపించినారా, లేకపోతే ఆ గుంపే ఈ దీప్ చంద్రదాస్ను బయటికి లాక్కుని పోయినారా అని చెప్పేసి తస్లిమా అయితే ప్రశ్నించారు. నాయన డౌటేలే, పోలీసులైనా కూడా ఓళ్ళు కూడా జిహాదీ గాళ్లే, ఏన నిరభ్యంతరంగా ఓళ్ళే దేశపై అప్పగించుంటారు, దాంట్లో మాత్రం డౌటేలే. దీంతో ఈ దీపు చంద్రదాస్ను కొట్టి చంపేసి కాల్చేసి ఈ
జిహాదీ బ్యాచ్ అంతా కూడా పండగ చేసుకున్నారని చెప్పేసి ఆవిడ స్పష్టంగా తెలియజేసింది. ఇకపోతే ఈ విషయం పైన విజయసాయిరెడ్డి గారు స్పందిస్తా ఈ హింసను నరమేధంగా ఆయనైతే అభివర్ణించాడు. మతం పేరుతో సాగుతున్నటువంటి ఈ హింస అనేది మానవత్వానికే మాయన మచ్చని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ దయచేసి ఒక మాట చెప్తున్నా, ఎవ్వరు కూడా పార్టీలను చూడొద్దు. ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు ఇలాంటి సమయాల్లో మన హిందువుల పక్షాన్ని నిలుస్తున్నారా నిలబడలేదా అనేది సమస్య. అదొకటి కావాలి మనకు. వాళ్ళు ఏ పార్టీలైనా ఉండాలి, నువ్వు కాంగ్రెస్ లో ఉండు లేకపోతే టీఆర్ఎస్ లో ఉండు, నువ్వు ఏ పార్టీలైనా ఉండు, నువ్వు పార్టీలకు దీనికి సంబంధం లేదు. సాటి హిందువుకు కష్టం వస్తే మన హిందువు మీద అకారణంగా దాడి జరిగితే నువ్వు స్పందిస్తున్నావా లేదా, అదొకటే కావాల్సింది. నువ్వు ఏ పార్టీలను చూడదు ముందుగానే చెప్తున్నా. ఈ విషయంలో మాత్రం అర్థమవుతుందా, బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అమానుష దాడులను ఖండించకుండా మౌనంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు నాయకులకు ఈ దేశంలో కనీసం కొనసాగే నైతిక హక్కు ఉండదని చెప్పేసి ఆయన అయితే నిలదీశారు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఒక ముస్లిం చనిపోతేనో క్రిస్టియన్ చనిపోతేనో అదేదో పెద్ద ఏం లేదు, ఒక ప్రపంచ సమస్య అయినట్టు దాన్ని పెద్దగా ఫోకస్ చేస్తారు. ఓయమ్మా భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతా కూడా ప్రమాదంలో పడిపోయింది, మోడీ ప్రభుత్వం ఈ విధంగా మత విక్షకు గురి చేస్తుంది, మిగతా వాళ్ళందరినీ కూడాను మిగతా వాళ్ళ మైనార్టీలంతా కూడా ఇదంతా ఎన్నో కష్టాలు పడిపోతారు, బాధపడిపోతారు, వాళ్ళకి బతికే స్వేచ్ఛ కూడా లేదని చెప్పి మాట్లాడతారు. ఎవరైనా ఈ విషయంలో ఒకరైనా స్పందించారా? అంతెందుకు, మొన్న ఈ బీహార్ ముఖ్యమంత్రి ఈ నితీష్ కుమార్ ఆ హిజాబ్ ఒకరు లాగినాడు ఆవిడ పట్టుకొని. సరే ఆయన ఏ కారణంతో లాగినాడో ఏదో అది పక్కన పెడితే లాగినాడు. ఓరినైనా ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి ఈ నిరసనలు గందరగోళాలు మామూలు కాదు. ఏది హిజాబ్ లాగిన దానికి సరే ఆయన చేసింది కూడా తప్పే కాదని చెప్పి కూడా అనడంలే. ఎందుకంటే ఆడబిడ్డ మీద ఉండేటటువంటి అది గుడ్డ ఎవరు కూడా లాగకూడదు. వాస్తవంగా చెప్పాలంటే అదైతే తప్పే, నేను కూడా కాదండంలే. కానీ దాని మీద ఇంతగా స్పందించేవాళ్ళు అకారణంగా ఒక హిందువును కొట్టి లాక్కోపోయి ప్రాణాలతో కలిసి అమ్మితే ఎంతమంది స్పందించారా? కాదు. ఇక్కడ పార్టీలు చూస్తే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, హిందువులుగా పుట్టిన వాళ్ళు కూడా, మరి మీ డిఎన్ఏలు చెక్ చేయించుకోండి ఒకసారి, మీ డిఎన్ఏలు చెక్ చేయించుకోండి ఒకసారి, మీరు ఇంతకు మీలో ఉండేది హిందువుల రక్తమా లేకపోతే ఏదైనా గుడిసేట రక్తమా అనేసి. కాదు, సిగ్గులేదంటారా మీ బతకలకు ఒకరు అన్నా కూడాను. ఈ విషయంలో స్పందించేదానికి నోట్లో ఏం పెట్టుకుంటారో అంటాలే. భారతదేశం సహనానికి మత సామరస్యానికి ప్రతీకని, అలాంటి దేశంలో ఉంటూ ఈ దాడులపైన స్పందించకపోవడం దేశభక్తికి విరుద్ధం అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడినారు. మళ్ళా చెప్తున్నా, ఇందులో పార్టీలను చూడొద్దు. అర్థమవుతుందా, ఇది కేవలం ఒక దేశ సమస్య కాదని, అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు పేర్కొన్నారు. ఇకపోతే బాధితుల పక్షాన్ని నిలబడకుండా మౌనం పాటించడం అనేది అనైతికమని, అలాగే ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించడమేనని చెప్పేసి ఈ దాడులను ఖండించలేని వాళ్ళను మనమే దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఆయన అద్భుతమైన పిలుపునైతే ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా ఈ రోజుల్లో శాంతి అనేది కేవలం ఒక పదం మాత్రమే, హింస అనేది వాస్తవం అని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నాడు. చూడబోతే అట్లే ఉండాలి. బంగ్లాదేశ్లో హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ప్రకారం బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుంచి 2025 వరకు సుమారుగా 2400కు పైగా హింసాత్మక ఘటనలు చెలరేగినాయంట. ఇప్పటి నుంచి 2024 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 2400 ఘటనలు జరిగినాయి. ఇలాంటివన్నీ కూడా ఏం 1-2 కూడా కాదు, 150కి పైగా దేవాలయాలు ధ్వంసం చేసేసారంట. అలాగే మరెన్నో దేవాలయాలను అపవిత్రం చేశారంట. ఏం పాపం చేశారు వాళ్ళు, ఏం పాపం చేశారంట. ఇప్పుడు హిందువులు సపోర్ట్ చేస్తేనే కదా బంగ్లాదేశ్ అనేటటువంటి ఒక లంగా దేశం ఏర్పడింది, మీకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ కనుక మా భారతదేశం సపోర్ట్ చేయకుండా ఉంటే, మా హిందువులు సపోర్ట్ చేయకుండా ఉంటే పాకిస్తాన్ నుంచి మీకు స్వాతంత్రం వచ్చిండా? మీ బతుకులకు అంత సీన్ ఉండదా? కానీ మేము స్వాతంత్రం ఇచ్చిన పాపానికి మా హిందువుల్ని ఈ విధంగా దాడులు గురి చేస్తారా? వాళ్ళని ఇంతగా రాచి రంపాన పెడతారా అంటాలే. ఇవి కేవలం అనుకోకుండా జరిగినటువంటి గందరగోళ చర్యలు అయితే కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా హిందువులే లక్ష్యంగా చేస్తున్నటువంటి దాడిని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే తేల్చి చెప్పినారు. అర్థమవుతుందా, ఎటువంటి మొహమాటం కూడా లేకుండా. గతేడాది ఇస్కాన్ ప్రబోధకుడైనటువంటి చిన్మోయ్ కృష్ణదాస్ను అన్యాయంగా జైల్లో పెట్టడం, కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి ప్రదీప్ భౌమిక్ను దారుణంగా కొట్టి చంపడం మన కళ్ళారా కూడా చూసినాం. ఇప్పుడు అదే విధంగా మైమేన్ సింగ్ లో దీపు చంద్రదాస్ను కూడా క్రూరంగా హతమార్చారు. 21వ శతాబ్దానికే సిగ్గుచేటు కలిగించే స్థాయిలో అతను క్రూరత్వానికి అయితే బలైపోయినాడు. దీనిని మన హిందువులందరం కలిసి అయితే ఎదిరించాలా. వీళ్ళ క్రూరత్వానికి తగిన రీతిలో జవాబు ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అయితే స్పందించారు. ఇక బీజేపీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు కాకుండా
వీళ్ళు తప్పించి మరే నాయకుడు కూడా మరే పార్టీ కూడా బంగ్లాదేశ్లోని హిందువులపైన జరుగుతున్నటువంటి దాడుల గురించి స్పందించడం లే. అలాంటప్పుడు ఈ నా డాష్ గాళ్ళకి ఎందుకుయా, ఎందుకు రాజకీయాలు, ఈ పార్టీలు ఎందుకు, పదవులు ఎందుకు, అధికారం ఎందుకు అంటాలే ఆ పార్టీలో ఉండే హిందువులు నోట్లో ఏం పెట్టుకున్నారు, కళ్ళల్లో ఏం పెట్టుకున్నారు, చెవుల్లో ఏం పెట్టుకున్నారు? మీకు కనపడదా ఇదంతా కూడా? వినపడదా? చూడలేరా? మాట్లాడలేరా? ఏముంటుంది మీకు? ఏం పెట్టుకున్నారు మీరు అంటాలే? పాలస్తీనా విషయంలో కడుపు చించుకున్నటువంటి ఈ సోంబేరి ముండలంతా కూడా మన హిందువులు ఈ విధంగా ఆపదలో ఉంటే అందరూ కూడా నోట్లో ఏదో పెట్టుకున్నారు, ఊరికే కూడా లేరు. ఓవైసీ కానీ, ఎందుకంటే ఈయన పాలస్తీనా వైపు పెద్ద సపోర్ట్ చేస్తా మాట్లాడినాడు కదా. ఏం పాలస్తీనాలో ఉండేదే మనుషులా? బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళు హిందువులు మనుషులు కాదా? ఇప్పుడు సరే, మనం నిక్కచ్చైన నాయకులమైతే, మనం ఆ మానవత్వం అనేది మనలో ఉంటే, నువ్వు ఏ మతమైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎవరికైనా మనం సపోర్ట్ చేయాలి కదా. అట్లా లేకుండా ఎట్లా ఉంటారు సైలెంట్గా? అదేవిధంగా ఈ బాలీవుడ్లో ఉన్నారు కొంతమంది లోఫర్ ముండా కొడుకులు, కాన్లు అని చెప్పేసి. ఆ కాన్లు కానీ, ఈ తుకుడే గ్యాంగ్ కానీ, ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, దాని మిత్రపక్షాలు కానీ అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. మన హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు చెప్పాలంటే కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఇదిగో మనలాంటి వాళ్ళు, మన ఎన్డీఏ నాయకులు కొంతమంది, వీళ్ళే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే, ఈ దేశం మనది, ఈ ప్రభుత్వం మనది. మన దేశం నిర్భయంగా, నిస్సంకోచంగా బంగ్లాదేశ్ హిందువుల కోసం మాట్లాడాలా, వాళ్ళకి అండగా తోడుగా నిలబడాలి. అవునా కదా? ఇప్పుడు ఒక మాటయా, ఇదే షేక్ హసీనా ఏది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఉంది కదా, ఆవిడ మీద దాడి జరుగుతుందని చెప్పేసి, హత్యా ప్రయత్నం చేస్తానని చెప్పేసి పారిపోయి మన దేశానికి వచ్చింది. మళ్ళీ పైగా ముస్లిం. అలాంటిది మన హిందువులు మన దేశానికి రాకూడదా అంటాలే. బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్నటువంటి మానవహోమం నుంచి హిందువులను కాపాడుకోవడానికి మనం మన దేశ సరిహద్దులను మన హిందువుల కోసం తెరవాలా. ఏమిలా కాదు, పొరంబోగముండా కొడకలందరినీ, జిహాది ముండా కొడకలందరికీ రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అని పెట్టి మేపుతున్నారు. దబ్బన్నీళ్ళందరినీ బయటకే మన వాళ్ళు తీసుకురండి. ఒక పశ్చిమ బెంగాల్లోనే 1 కోటి మందికి పైగా ఉన్నారంట అక్రమదారులంతా కూడా. కేవలం బంగ్లాదేశ్ లో 1 కోటి మంది హిందువులు ఉన్నారు. వీళ్ళ దబ్బన్న బయటికి, వీళ్ళ దబ్బి బయటికి వాళ్ళు తీసుకురండి. ఏమవుతుంది అంటాలే? మన వాళ్ళకి పెట్టండి. రూపాయి ఇచ్చే కాడ 10 రూపాయలు ఇండి ఏమవుతుంది? కాదు, ఏం మనోళ్ళు కాదు, వాళ్ళు మన హిందూ బంధువులు కదా. వాళ్లకు ఈ ప్రపంచంలో కేవలం ఒక భారతదేశం మాత్రమే మిగిలినది. వాళ్ళకి ఇంకో దేశం లేదు. మన ఉనికిని మనం కోల్పోతే ప్రపంచంలో మనకి గతి లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాకపోతే వాళ్ళు యాడికి పోతారు, యాడికి బాగులుతారు? వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చేసి భారత హిందువులుగా మనందరిపైన ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.